హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఆర్ ఎడిక్స్. ఇవాళ సెక్షన్ ఏంటంటే పైథాన్ యూస్ చేసి ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే రియాక్ట్ చేస్తూ ఎందుకు కాదని చెప్పట్లేదు, కానీ రియాక్ట్తో యూస్ చేస్తే ఎక్కువ కాంప్లెక్సిటీ ఎక్కువ, పెద్ద పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. సో పైథాన్ యాజ్ కంపేర్ టు పైథాన్ అయితే కొంచెం 20 లైన్స్ ఆఫ్ కోడ్తో అయిపోయింది. ఇంకా ఏంటంటే రియాక్ట్ చేస్తూ అయితే జావా స్క్రిప్ట్ వాడతాం, ఓపెన్ సోర్స్ అది. సో పైథాన్ అయితే హై లెవెల్ వాడి దాని ఓన్ లాంగ్వేజ్ అది వాడుకుంది. రెండు పాపులరే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు. రియాక్ట్ చేస్తూ అయితే ఫేస్బుక్ అనేది రియాక్ట్ చేస్తూనే క్రియేట్ అయ్యింది, అండ్ ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్ కూడా. అండ్ పైథాన్తో అయితే క్యూఆర్ఏ, ఐబిఎం అండ్ యూట్యూబ్, అమెజాన్ ఇవన్నీ పైథాన్ యూస్ చేసి వెబ్ డిజైన్ చేశాను అనమాట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద కోడర్స్ పైథాన్ వెబ్సైట్ క్రియేట్ చేయగలరు అని కాదు, అండ్ మరీ అసలు పైథాన్ మీద బేసిక్స్ తెలియని వాళ్ళు అసలు చేయలేరు. సో మరి అసలు కొంచెమైనా బేసిక్స్ వచ్చి ఉండాలి పైథాన్ మీద, అప్పుడే నేను చేసే అర్థమవుతాయి. సో లేట్ చేయకుండా సెషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చేయండి, ప్రొఫెషనల్ కాదు, కమ్యూనిటీలో డౌన్లోడ్ చేయండి. సో ప్రొఫెషనల్ అయితే కొంచెం మనీ పే చేయాలి, అది కమ్యూనిటీ కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ మనకి నచ్చిన క్రియేట్ చేద్దాం. వెబ్సైట్ అనే దాని మీద క్రియేట్ చేద్దాం. లేకపోతే వెబ్సైట్ క్రియేట్. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే వెబ్సైట్ మీద రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. సో దీంట్లో న్యూ ఫైల్, సో న్యూ ఫైల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే పైథాన్ ఫైల్ అయినా ఇవ్వచ్చు. సో న్యూ ఫైల్ ఇవ్వండి. సో మై వెబ్ .py. సో ఇట్లాగా మనకు ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత దీంట్లోకి ఒక ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఆ ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు ఏమైతే ఇచ్చారో వెబ్సైట్ అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ ఏమైతే ఇచ్చారో ఆ ప్రాజెక్ట్ నేమ్ మీద ఇక్కడ ఈ డౌన్ అనే యారో బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ ఇంటరప్టర్ ఉన్నది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ అనే ఐకాన్ మీద కనిపించింది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఫ్లాస్క్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ఫ్లాస్క్ అనేది ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏం చేసిందంటే వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది పైథాన్లో. సో ఇక్కడ చూడండి, ఏ పైథాన్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్. సో దీన్ని ఇన్స్టాల్ ప్యాకేజ్ చేసాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇన్స్టాలింగ్ ప్యాకేజ్ వస్తుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మై వెబ్ యాప్లో పైథాన్ ఫైల్లో ఇప్పుడు మనం ఆ ఇన్స్టాల్ చేసిన దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ ఫ్లాస్క్. సో ఇంపోర్ట్ ఫ్లాస్క్ చేసిన తర్వాత ఆ మొత్తంని ఒక దాంట్లోకి స్టోర్ చేయాలి, ఆ క్లాసెస్ అనేవి. సో క్లాసెస్ ఎలా స్టోర్ చేస్తాం, వెబ్సైట్ ఈక్వల్స్ టు, సో ఒక వేరియబుల్ అనేది ఇచ్చాము వెబ్సైట్. సో ఫ్లాస్క్ అనే ప్యాకేజ్లో డాట్ ఫంక్షన్, ఫ్లాస్క్ అనే ఫంక్షన్లో మనం నేమ్ అనేది యాట్రిబ్యూట్ అనేది ఇచ్చాము.
సో ఈ నేమ్ అనేది పైథాన్లో ఉంటుంది అన్నమాట. పైథాన్లో ఒక కోడ్ అనమాట. సో పైథాన్ తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా తెలిసిద్ది. సో వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయలేదు అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో స్లాష్, సో ఇట్లా స్లాష్ ఉంటే ఇది ఫస్ట్ పేజ్ అన్నమాట. సో ఇది ఫస్ట్ పేజ్ కదా. సో దానికి ఫస్ట్ పేజ్ ఎలా చేయాలంటే సో @ మై వెబ్సైట్ డాట్ రూట్ అంటే ఆ వెబ్ పేజ్లోకి తీసుకెళ్తుంది అన్నమాట. సో రూట్ స్లాష్, ఓకేనా. సో రూట్ స్లాష్ అనేది ఫస్ట్ వెబ్సైట్ అన్నమాట. సో ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత దీని కింద మనం దాంట్లో వచ్చిన ఫస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది రాయాలి. సో మన ఫస్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఒక ఫంక్షన్ ఏం తీసుకుంటారంటే ఇండెక్స్ పేజ్ తీసుకున్నాం. సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం కావాలా. సో రిటర్న్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రేమ్వర్క్లో ఏం రిటర్న్ అవ్వాలి. సో ఫ్రేమ్వర్క్లో రిటర్న్లో ఫ్రేమ్వర్క్ అంటే క్లాస్ డాట్, సో అది వద్దులే కదా, ఈజీగా ఏం రిటర్న్ చేస్తాం. h1 వెల్కమ్ టు మై వెబ్సైట్. ఓకే, సో ఇట్లా సింపుల్గా కోడ్ రాసాం. దీని తర్వాత దీన్ని ఎలా రన్ చేయాలంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇక్కడ యాట్రిబ్యూట్ అనేది ఇప్పుడు మన చేసే రన్ అనేది మెయిన్ అనేది ఈక్వల్గా ఉంటే అప్పుడు మన కోడ్ అనేది ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వస్తుంది. సో ఇఫ్ దీనికి అక్కర్లో ఈక్వల్స్ టు మెయిన్. సో మెయిన్ ఉన్న ఫంక్షన్లో సో ఇప్పుడు ఆ రెండు ఈక్వల్ అయితే సో ఇప్పుడు మనం దీని అనేది రన్ చేయాలి. మన వెబ్సైట్ అనేది మన ఈ ఫ్రేమ్వర్క్ అనేది రన్ చేయాలి. సో వెబ్సైట్ రన్. సో డీబగ్ ఈక్వల్స్ టు, ఓకేనా. సో డీబగ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇక్కడ ఈ డీబగ్ ఈక్వల్స్ టు ట్రూ అనే కాదు, మీకు చూపిస్తా. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే రన్ మై వెబ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ ఓపెన్ అనుకో. సో ఇక్కడ చూసారా వెల్కమ్ టు మై వెబ్సైట్. సో ఇది అయిపోయిన తర్వాత సో ఇక్కడ డీబగ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాం కదా. సో దాన్ని తీసేసి పోర్ట్ నెంబర్ ఈక్వల్స్ టు 3000. సో స్టాప్ అండ్ రీరన్. సో ఓపెన్. సో 3000 పోర్ట్లో ఇది రన్ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ ఇట్లాగా రన్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక HTML పేజ్ని క్రియేట్ చేసి దీంట్లోకి ఎలా ఇన్హెరిటెన్స్ చేసుకోవాలనేది చూద్దాం. సో అది ఎలా అంటే దీన్ని రైట్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ అంటే డైరెక్టరీ. సో డైరెక్టరీ నేమ్ ఏమంటే టెంప్లెట్స్. సో ఖచ్చితంగా టెంప్లెట్స్ అనే ఇవ్వాలి పేరు. సో టెంప్లెట్స్ తర్వాత దీంట్లో ఒక HTML ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో దాని HTML ఫైల్ నేమ్ ఇండెక్స్ అని ఇద్దాం.
సో ఇండెక్స్ అని ఇచ్చాం కదా, ఓకే ఇక్కడ ఉన్నాం ఫస్ట్ పేజ్, టైటిల్ అనేది ఇచ్చేసాం. దాని తర్వాత h1 వెల్కమ్ టు మై పేజ్. ఓకే అట్లా ఇచ్చిన తర్వాత మై వెబ్ పైథాన్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం రిటర్న్ ఏం చేయాలి మనం. సో ఇది ఏంటంటే, సో ఫస్ట్ పేజ్లో HTML అనేది ఫస్ట్ పేజ్ మనం ఏం రిటర్న్ చేస్తున్నాం, ఇండెక్స్ HTML కాబట్టి. సో ఫ్లాస్క్, సో ఇందాక చెప్పినట్టే ఫ్లాస్క్ డాట్ రెండర్ టెంప్లెట్. సో రెండర్ అంటే ఏంటంటే ఇక్కడ కీవర్డ్. సో రెండర్ అంటే ఇక్కడ ఉన్న HTMLని ఫ్రేమ్వర్క్లోకి కన్వర్ట్ చేసేది అనమాట. సో ఈ HTML కోడ్ మొత్తం ఫ్రేమ్వర్క్లోకి కన్వర్ట్ చేసేది. సో టెంప్లెట్లో ఉంది కాబట్టి టెంప్లెట్. సో మనం ఏమైతే ఇచ్చాము ఇండెక్స్ డాట్ HTML. సో ఇక్కడ రన్ చేసేద్దాం. స్టాప్ అయ్యింది, చూసారా వచ్చింది మై ఫస్ట్ వెబ్సైట్ 3000. ఓకే నెక్స్ట్. సో ఇవాళ ఎలా క్రియేట్ చేయాలో వచ్చింది. దాని తర్వాత మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ మొబైల్స్ ఉంది. సో మొబైల్స్ అని క్లిక్ చేయగానే వేరే పేజ్కి వెళ్ళింది. సో వేరే పేజ్కి ఎలా వెళ్ళింది, స్లాష్ ఇదంతా ఒక పేజ్ అనమాట. సో ఇదంతా ఒక HTML అనమాట. సో దీన్ని ఎలా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే, సో ఇక్కడ న్యూ HTML ఫైల్ అనేది క్రియేట్ చేయండి. పేజ్ 2 ఇద్దాం. సో పేజ్ 2 అనేది చేసాం. సో మనకి వేరే పేజ్లోకి వెళ్ళాలంటే, సో దీన్ని కొంచెం కలరింగ్ ఇద్దాం. స్టైల్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం, గ్రే. ఓకే దాని తర్వాత ఇది సెంటర్లో కన్నాం. సెంటర్లో ఏంటంటే టెక్స్ట్ అలాగే సెంటర్. ఓకే సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే వేరే దానికి వెళ్ళాలి కాబట్టి ఫ్రమ్ అనే ట్రిబ్యూట్ తీసుకుందాం. సో ఫ్రమ్ అనేది ఏంటంటే యాక్షన్ అన్నమాట. సో బటన్కి ఫ్రమ్ అనేది కొంచెం రిలేషన్ ఉంది. సో ఇక్కడ బటన్ అనేది క్రియేట్ చేద్దాం. సో సో బటన్ క్లిక్ హియర్. సో క్లిక్ హియర్లో ఇక్కడ ఏం రాస్తామంటే, సో టైప్ అనేది ఏం రాయాలంటే ఇక్కడ, సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఓకే సబ్మిట్. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్ కాదు ఇక్కడ. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే యాక్షన్లోకి వెళ్తుంది కాబట్టి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ కొట్టాలి. ఓకేనా. సో ఇక్కడ యాక్షన్ ఈక్వల్స్ టు ఏం రాయాలంటే, యాక్షన్ అనేది ఇక్కడ ఎలా ఇవ్వాలంటే, సో యాక్షన్ ఇప్పుడు మనం పేజ్ 2 కదా. సో పేజ్ 2లోకి వెళ్ళాలంటే సో ఇక్కడ స్లాష్ పేజ్ 2 అని ఇవ్వాలి. ఓకే సో ఇక్కడ పేజ్ 2 అని వచ్చేసాం. సో పేజ్ 2లో మనం ఏం క్రియేట్ చేయాలి, సో ఇక్కడ టైటిల్ పేజ్ 2. సో ఇక్కడ పేజ్ 2 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి ఇద్దాం. h1 కాపీ చేసుకుందాం. సెంటర్ కంట్రోల్స్. సో h1 స్పేస్ వెల్కమ్ టు పేజ్ 2. ఓకే సో
ఇట్లా ఇచ్చేసాం. సో ఇప్పుడు మొత్తం HTML పేజ్ క్రియేట్ చేస్తాం, ఇందులో ట్యాగ్ అనేది చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తీసేసాం, సెంటర్లో చేద్దాం. సో ఇక్కడ తీసేద్దాం. సో ఇప్పుడు అది ఇక్కడ ఎలాగ ఇన్వోక్ చేయాలంటే @ ఇందాకలాగా వెబ్సైట్, సో మై వెబ్సైట్ .root. సో అది క్లిక్ చేయగానే ఎందులోకి ఇన్వోక్ అయ్యిందంటే, సో మనం దేంట్లో చేస్తున్నాం పేజ్ 2 కదా, సో పేజ్ 2. ఓకే, దాని తర్వాత పేజ్ 2లోకి ఇన్వోక్ కావాలంటే ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో అంటే మై ఇండెక్స్ పేజ్ 2. సో పేజ్ 2 అనేది చేసిన తర్వాత రిటర్న్, సేమ్ ఇందాకలాగా ఫ్రేమ్వర్క్ని రిటర్న్ చేద్దాం. సో రెండర్ టెంప్లెట్ పేజ్ 2 HTML. ఓకే, సో ఇట్లా రన్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేద్దాం. ఓపెన్ ఇన్ క్రోమ్. సో ఇట్లా అయితే వచ్చింది. సో మనకి మిస్టేక్ ఎక్కడ వచ్చింది, బటన్ ఇందుకు ఏం చేసాను అప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో బటన్ టైప్ 2, సో పేజ్ 2 మొత్తం క్రియేట్ చేసేసాం. ఓకే, దాని తర్వాత రన్. సో రన్, ఓపెన్ ఇన్ క్రోమ్. సో చూసారా కంటిన్యూ. సో కంటిన్యూ నొక్కితే పేజ్ 2 వెళ్ళింది. సో ఇక్కడ సో పేజ్ 1, సో కంటిన్యూ నొక్కగానే పేజ్ 2 వెళ్ళింది. సో రూటింగ్ అవుతుంది అన్నమాట. సో ఇందాక ఫ్లిప్కార్ట్లో చూపించినట్టు రూటింగ్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. సో దీన్ని టైప్ చేసి సో దీన్ని సెంటర్లో మేడం టెక్స్ట్ సో సెంటర్లో పెట్టేసి సో దీన్ని రన్ చేద్దాం. సో ఒక క్రోమ్ సో వచ్చేసింది మధ్యలో. సో కంటిన్యూ. సో చూసారా ఇక్కడ మనం ఒక్కగానే రీడైరెక్ట్ అయిపోయింది. సో వెల్కమ్ టు పేజ్ 2. సో ఇక్కడ కూడా ఇంకో లింక్ వెళ్దాం. సో ఇట్లాగా ఒక్క పేజ్ నొక్కితే ఇంకో పేజ్కి ఎలా వెళ్తుందో సో ఇలాగే ఇంకోటి చేద్దాం. సో పేజ్ 2లో ఈసారి లింక్ పడదాం. సో ఇది తెలుసు కదా, HTMLలో HRF ఈక్వల్స్ టు పేజ్ 3. క్లిక్ హియర్ టు పేజ్ 3. ఓకే, సో దీనికి కూడా స్టైల్ మేడం. సో దీనికి కూడా స్టైల్ మేడం. సో కంటిన్యూ పేజ్ 3. సో క్లిక్ హియర్ టు పేజ్ 3. సో మనం క్లిక్ హియర్ టు పేజ్ 3 నొక్కిన తర్వాత మనం HTML కోడ్ అనేది రాయాలి. సో ఇక్కడ HTML పేజ్ 2 వరకే రాసాం, 3 రాయాలి. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా. సో ఇట్లా పేజ్ డైరెక్ట్ చేసాం, పేజ్ అనేది క్రియేట్ చేసాం HTMLతో.
ఓకే, దాని తర్వాత హెచ్టిఎంఎల్లో ఎలా ఇన్హెరిటెన్స్ చేసుకోవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఎలా ఇన్వర్ట్ చేసుకోవాలని నేర్చుకున్నాం. సో టెంప్లెట్స్లో ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ అంటే డైరెక్టరీ. సో డైరెక్టరీ ఏమవుతాం కామన్ సారీ. సో టెంప్లెట్స్లో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఇద్దాం. మనం ఇన్హెరిటెన్స్ కాబట్టి కామన్. సో కామన్ కదా అన్నిటికి. సో ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం లీగల్ దాంట్లో మీద బ్లాక్ టైటిల్. సో పర్సెంటేజ్, దాని తర్వాత ఎండ్ ఒకటి ఎండ్ బ్లాక్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ బాడీ క్రియేట్ చేద్దాం. సో బాడీలో కూడా డిలీట్ చేద్దాం. బ్లాక్ కంటే సో క్లాస్ నేమ్ ఇప్పుడు మనం ఏం ఇవ్వాలంటే బ్లాక్ కంటెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎండ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ క్లాస్ నేమ్ ఇద్దాం. క్లాస్ ఈక్వల్స్ టు కంటెంట్. ఓకే, సో ఇట్లా ఇచ్చేసాం. సో దీని తర్వాత ఇప్పుడు ఫస్ట్ పేజ్లో దాన్ని ఇన్హెరిటెన్స్ చేసుకొని ఎట్లా ఆడదామనే చూద్దాం. సో దీన్ని మొత్తం తీసేసి ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేస్తామంటే /attend. సో దీంట్లో అటెండ్ అని వాడతాం. అటెండ్స్. సో దాన్ని మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, సో ఇక్కడ పేరు ఏమి ఇచ్చాం, సో ఇక్కడ కూడా అదే రావాలి. సో common.html. సో common.html. ఓకే, సో పర్సెంటేజ్ కోర్స్. ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో కంటెంట్ ఏముంది అందులో అక్కడ మనం ఏమి ఇచ్చాం, ఇక్కడ కామన్లో చూడండి, ఇక్కడ మనం కామెంట్లో అకౌంట్ అనేది ఇచ్చాం. సో కామెంట్లో సో ఈ రెండింటి మధ్యలో ఇది స్టార్టింగ్ పాయింట్ హెడర్ ట్రాక్ అండ్ ఎండింగ్ పాయింట్ హెడర్ ట్రాక్ అనమాట. సో ఈ రెండింటి మధ్యలో కంటెంట్ ఉంటే సో అది ప్రింట్ అయ్యింది అనమాట. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం చేసాం, వెల్కమ్ టు కదా. సో h1 వెల్కమ్ టు మై పేజ్. సో ఇక్కడ మనం స్టైల్ టెక్స్ట్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని చేసి వద్దాం. సో చూసారా, సో వచ్చింది. ఇప్పుడు స్పేస్ వచ్చింది, పేజ్ 2. సో పేజ్ 2 కూడా వచ్చింది. సో ఇప్పుడు దీంట్లోకి రీడైరెక్ట్ చేయాలంటే ఇప్పుడు మనం బటన్ అనే ఆప్షన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. సో బటన్ అనేది ఎలా యాడ్ చేయాలి, ఫస్ట్ ఫ్రమ్ అనే అట్రిబ్యూట్ తీసుకోవాలి. దాని తర్వాత బటన్ అనేది యాడ్ చేయాలి. బటన్. సో బటన్లో క్లిక్ హియర్. సో క్లిక్ హియర్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాక్షన్ ఇవ్వాలి బటన్. సో మన యాక్షన్ అంటే ఏమిద్దాం, పేజ్ 2కి యాక్షన్ ఇవ్వాలి. పేజ్ 2. సో ఇక్కడ టైప్
టైప్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ బటన్ ఇచ్చామంటే అసలు అవ్వదు. సో ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఇవ్వాలి. సో ఇలాగ చేస్తే ఇప్పుడు వస్తుంది. సో స్టాప్ అండ్ రీరన్, ఓపెన్ ఇన్ క్రోమ్. సో చూసారా, సో క్లిక్ హియర్, పేజ్. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ 12 అవర్స్ కదా దీన్ని మారుతాం. సో టైటిల్ ఇచ్చాను కదా ఇందాక. సో కామన్లో ఇక్కడ టైటిల్ ఇచ్చాను. సో ఈ టైటిల్ అనేది ఎలా చేంజ్ చేద్దామంటే, సో దీన్ని తీసుకొని Ctrl+C, సో ఇండెక్స్లో దీనికన్నా టైటిల్. సో టైటిల్ ఏమైనా ఇద్దాం. సో ఫస్ట్ పేజ్, సో పేజ్, సో రిజల్ట్, స్టాప్ అండ్ రన్. సో హియర్ సో ఫస్ట్ పేజ్ అని వచ్చింది అక్కడ. సో ఇట్లా, సో క్లిక్ హియర్ పేజ్. సో ఇలాగా చేస్తే ఇప్పుడు సో దీంతో సెషన్ 1 అయ్యింది. సో నెక్స్ట్ సెషన్ నుంచి పార్ట్ 2 అనేది ఎలా ఇన్పుట్ ఇస్తే తీసుకుంటాం, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం, పార్ట్ 2లో. సో చేసేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేసేయండి.